హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం పనితాపురం గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి. ఇది వచ్చేసి ఖమ్మం జిల్లా పనితాపురం గొర్రెల మేకల మార్కెట్. ప్రతి బుధవారం జరుగుతుంది. ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్ళే హైవేలో ఉంటుందండి ఈ మార్కెట్ వచ్చేసి. ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక మేకపోతులు కట్ట అమ్మారు. ఎన్ని ఉన్నాయి ఏంటి ఎంతకు అమ్మారు అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని అమ్మారు మొత్తం? 9, 10. ఎంతకి జత ఎంత పడ్డది? 23,000. జత వచ్చేసి 23,000 పడ్డదంటండి. ఇవి నాటు మేకపోతులు. ఇవి మట్టికి 10 మేకపోతులు జత 23,000 లెక్క అమ్మేశారు. సేల్స్ జరిగింది. ఇవి వచ్చేసి జత 25,000గా చెప్పారంటండి ఈ కట్ట. ఎన్ని ఉన్నాయి ఇవి? 10. ఇవి కూడా 10 ఉన్నాయి. జత 25,000 చెప్పారు. 25,000 ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది, మాట్లాడుకోవచ్చు. ఇవి అమ్మేసినాయి. ఇక్కడ ఈ కట్ట చూస్తున్నారు, బేరం జరుగుతుంది. 7 పోతులు 85,000 చెప్పారంట. వాళ్ళు 75,000కి అడిగారు. బేరం కుదరకే వెళ్ళిపోయారు. వచ్చేసి ఇక్కడ రేట్లు చెప్పడానికి కూడా వీటి కాడ ఎవరు లేరు. చూడండి, వీటి కాడ అయితే ఎవరు లేరు. అక్కడ ఆ కట్ట కాడ లేరు, ఆ కట్ట కాడ లేరు, ఎవరియో కూడా అంతే లేదు. 30. ఎంత చెప్తున్నారు జత? జత 30,000. 30 పోతులు జత 30,000గా చెప్పారా? ఇవి వచ్చేసి 30 పోతులు ఉన్నాయంట. జత 30,000గా చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉందండి. ఇక్కడ పోతులు చాలా ఉన్నాయి. పనితాపురం సంతలో పోతులు మట్టికి బాగా వచ్చాయి. అన్ని నాగపూరి అయినా ఈ నాటు మేకపోతులు అయినా సరే పెద్ద శాలతీలే కానీ చిన్నవి అనేవి ఏం లేవండి. ఈ సైజులు ఉన్నాయన్నీ కూడా నాగపూర్ మేకపోతులే. ఇందాక ఫస్ట్ కట్ట అమ్మారని చెప్పాను చూడండి, అది మట్టికి నాటు మేకపోతులు కట్ట. 40 తీసుకొచ్చారా? అమ్మారా ఏమైనా? అమ్మలే. ఎంత చెప్పారు? తేడా 40 తీసుకొచ్చారంట. ఏమీ అమ్మలేదు అంటున్నారు. మార్కెట్ లేదు ఇవాళ. రేటు చెప్పమంటే మట్టికి వాళ్ళకి చెప్పట్లేదు. రేటు చెప్పమంటే చెప్పారంట, అందుకే సైలెంట్ గా ఉన్నా. వేరే కట్ట చూద్దాం చూడండి. ఎన్ని తెచ్చారు? 6. అమ్మారా ఏమైనా? ఇవేనా? ఇదే. ఎంత చెప్తున్నారు ఒక్కొక్కటి? 20,000. ఒక్కొక్కటి వచ్చేసి 20,000గా చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం. మార్కెట్ ఎట్లుందండి ఇవాళ? మార్కెట్ ఎలా ఉంది ఇవాళ? డౌనే ఉందా? ఇవాళ మార్కెట్ డౌనే ఉందని చెప్తున్నారు. ఆషాఢ మాసం వరకు ఇట్లే ఉంటది. శ్రావణ మాసం వచ్చాక ఆషాఢంలో ఆషాఢ మాసం స్టార్ట్ అయింది ఇవాళ. అందులో ఒకటి అమావాస్య కదండి, కొనుగోళ్లు తక్కువే జరుగుతాయి. అంటే కొనేవాళ్ళు రారు. మేపుడు పిల్లలు పొట్టేళ్ళు ఏమన్నా కొనాలి అన్నా కూడా కొనేవాళ్ళు రారు. ఇది ఏంటంటే కటింగ్ పర్పస్ కొనుక్కునే వాళ్ళు మాత్రమే వస్తారంట, అదే చెప్తున్నారు. మార్కెట్ అయితే ఇవాళ ఏం లేదు. ఈ కట్ట ఏం రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. చెప్పారు ఒక్కొక్కటి రేట్ ఎంత చెప్పు? రేట్ ఎంత చెప్తున్నావు? ఒక్కొక్కటి 45,000. ఒక్కటి 45,000. ఒక్కటి 45, జత 45. ఒక్కొక్కటి 45,000 చెప్తున్నారు. కొద్దిగా రేట్ ఎక్కువ చెప్పారు వీళ్ళు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, చూపిస్తా. పెద్ద సైజులే కానీ ఇక్కడ అన్ని ఇవే ఉన్నాయి. అటుపక్క కొద్దిగా నాటు మేకపోతులు కూడా ఉన్నాయి, ఒక 4-5 కట్టలు. అవి చూపిస్తా చూడండి. ఇంకా వీళ్ళు ఇక్కడ ఒక కట్ట ఉంది. ఎన్ని తీసుకొచ్చారు?
ఒక్కొక్కటి 12,000, జత 24,000. అమ్మారా ఏమైనా? ఏం అమ్మలే ఇవాళ. జత 24,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. ఏమీ అమ్మలేదంట ఇవాళ. అసలు మార్కెట్ ఏమీ లేదు, ఏడ చూడు ఖాళీగానే ఉంది. 23,000. 4 మేకపోతులు ఉన్నాయండి. ఈ కట్ట వచ్చేసి 23,000 చెప్తున్నారు. ఒక్కొక్కటి 11,500 అంట. 23,500 చెప్తున్నారు. చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది. అడుగు ఎన్ని ఉన్నాయి బాబాయ్? లేవా? కూలికి వచ్చారా? ఇక్కడ ఒకటి బేరం జరుగుతుంది, అయిద్దో కాదో చూద్దాం. ఈ ఎర్ర మేకపోతే వచ్చేసి 11,000 చెప్పిండు ఆ తమ్ముడు. వాళ్ళు వచ్చేసి 9,000కి అడిగారు, కుదరలేదు. ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఇవి? ఎన్ని ఉన్నాయి మొత్తం? 8. అమ్మారా ఏమైనా? లేదు, అమ్మలేదు. ఎంత చెప్పారు జత? కొనడానికి కాదులే, యూట్యూబ్ ఛానల్. జత 20,000 చెప్తున్నారు. జత అయితే 20,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. ఆ రెండోది ఎర్ర పిల్ల ఒకటి ఇందాక 11,000 చెప్పారు. 9,000కి వాళ్ళు అడిగారు, కుదరలేదు. 9,000 అంటున్నా, సారీ 6,000కి అడిగారు వాళ్ళు. నేను 9,000 అన్నాడు, వాళ్ళు వద్దన్నారు. ఇక్కడ ఒక 4 ఉన్నాయి. ఈ 4 ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం. ఇవి వచ్చేసి జత 22,000 చెప్తున్నారండి. 4 మేకపోతుంది. ఇది నాటి 4. ఈ కట్ట వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 15 బాబాయ్? ఎంత చెప్పారు? మొత్తం అయితే 1,70,000. ఒక్కొక్కటి అయితే 11,500. ఒక్కొక్కటి అయితే 11,500గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఈ కట్ట వచ్చేసి 12 ఉన్నాయండి. రేట్ ఎంత చెప్పా? 13,500. ఒక్కొక్కటి 13,500 చెప్పారంట. 27,000 జత. జత వచ్చేసి 27,000. సేమ్ అన్ని కూడా ఒకటే సైజు. జత 27,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఓకే, ఇంకా మేకపోతులు అన్నీ ఇంకా అడిగే కొద్దీ లెంత్ ఎక్కువ అయిపోతానే ఉంటుందండి. మొత్తం కూడా ఇవే ఉన్నాయి, అన్ని పోతులు ఉన్నాయి. కానీ సేల్స్ ఏం జరగట్లేవు. ఏదైనా సేల్స్ జరిగిన కట్ట ఏదైనా ఉంటే చూపిస్తా, చూడండి. ఈ పోత అమ్మారంటండి, 14,000 లెక్క అమ్మేశారంట. ఇవి వచ్చేసి ఎన్ని? మొత్తం 4 కొన్నది? ఎంత కొన్నారు? 4 కలిపి 62,000. ఎంత చెప్పారు చెప్పడం? ఈ 4 వచ్చేసి 42,000గా కొనుక్కున్నారండి వాళ్ళు వచ్చేసి. ఇది ఒకటి కూడా సేల్స్ అయిపోయింది. ఇది ఎంత కొన్నారనేది చూద్దాం. ఇది ఒకటి 13,200గా కొన్నారంట. సేల్స్ అయిపోయింది. ఇంకెక్కడ కూడా పెద్దగా సేల్స్ ఏమి కనిపించట్లేదండి. 1, 2 అన్నీ కూడా అందరూ మామూలుగానే ఉన్నారు. ఇది ఇటు మేకలు ఉన్నాయి. మేకలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.